తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఏ పనైనా విజయవంతం అవుతుందని అన్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో అది చాలా అవసరమన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు మెరుగైన సేవలు అందించేందుకు విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈవినింగ్ సెవెన్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మినిస్టర్ గారికి ఆర్టీఏ గారు మన జనార్దన్ గారికి అందరూ కూడా ఇక్కడ డిప్యూటీ గారికి గమనిస్తున్నారు. అలాగే మీ ఆఫీసు కూడా మాకు ఇక్కడ జిల్లా యూనిట్కి ఆల్రెడీ ఉంది. బాగా వర్క్ చేస్తున్నారు. బెస్ట్ చేస్తున్నారు. యూనియన్ అంటే ఏదైనా సింగిల్గా చేస్తే ఏది కాదు, ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో. సో యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అన్నాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఐక్యమత్యమే మహాబలం అన్నాం. పావురం కథ చూసుకొని చదివి ఉంటాము. ఒక పావురం వేటకి ఒక వల వేస్తే పావురాలన్నీ చిక్కుంటాయి. ఒకటేసారి అన్నీ ఎగిరేసి వలను కూడా ఎత్తుకొని పోతాయి. ఆ విధంగా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అన్నట్టు ఏదైనా. సో ఇంతకుముందు ఈ యూనియన్ ద్వారా మీకు చాలా పనులు నేను గమనించడం జరిగింది. ఏదైతే పీజీ సీట్లు, సర్వీస్ సీట్లు కానీ దీనికి మన కత్తి జనార్దన్ రెడ్డి గారు చాలా ఫైట్ చేసి మీకు మన సర్వీస్లో కోటా రావడం కానీ, అదేవిధంగా మొన్న రీసెంట్గా మనకు ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఇంత స్మూత్గా అందరికీ కౌన్సిలింగ్ చెప్పేసి అందరికీ కావాల్సిన ప్లేస్లో ఇవ్వడం కానీ, ఏ విషయంలో కానీ యూనియన్ ప్రెసిడెంట్గా పోతే కానీ మన ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో ఒక యూనియన్ తరఫున పోతే ఏ పని అయినా చేయగలుగుతాము, ఏ పని అయినా ఈజీగా చేయగలుగుతామని నేను నమ్ముతున్నాను. యూనియన్ అంటే